అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, బేసిక్గా మీకు గుర్తుంటే ఒక 83 క్వశ్చన్స్ ఉన్న ఒక షీట్ ఇచ్చాను మీకు నేను. సో ఆ షీట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని మీరు సాల్వ్ చేయగలిగితే మీరు సి లాంగ్వేజ్లో చాలా కంఫర్టబుల్గా అవుతారు. సో బేసిక్గా ఆ యొక్క షీట్ ఏదైతే ఉందో వాటిలోని క్వశ్చన్స్ని సాల్వ్ చేసే భాగంలో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క వీడియో ఈజ్ పార్ట్ 2 అనమాట ఫర్ ద సొల్యూషన్స్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రస్తుతానికి అకాడమీలో గేట్కి సంబంధించింది 24 మంత్స్ కనుక మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 మంత్స్ అబ్సల్యూట్లీ ఫ్రీగా లభిస్తుందంట. సో ఇట్స్ లైక్ యూఆర్ సేవింగ్ అబౌట్ 23% అంట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకటి కూడా రన్ అవుతుంది, ఇది 12 మంత్స్కి అనమాట. సో 12 మంత్స్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ అనమాట. ఐ మీన్ మీకు ఎప్పటి నుంచి తీసుకోవాలని ఉంది సబ్స్క్రిప్షన్, బట్ కాస్ట్ వల్ల తీసుకోలేదు అనుకుంటే మేబీ ఇప్పుడు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు మీరు, బికాస్ ఈ ప్రైస్ డ్రాప్ ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి కొత్త బ్యాచెస్ ఏంటి అంటే March 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిఎస్ వాళ్ళకి. ఫస్ట్ ది యాసిండ్ అనే బ్యాచ్ గేట్ 2024 వాళ్ళకి. సో ఇట్స్ అ బైలింగ్వల్ బ్యాచ్ అనమాట. సో నెక్స్ట్ది ఏంటి అంటే అగైన్, సో ఈ బ్యాచ్కి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సిమిలర్గా నెక్స్ట్ది ఎవాల్వ్. సో ఇది గేట్ 2023 వాళ్ళకి, ఇది కూడా బైలింగ్వలే అండ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి అంటే March 9th నుంచి. అగైన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చెప్పడం మర్చిపోయాను, 10% డిస్కౌంట్ మీరు పొందొచ్చు, ఐ మీన్ యూజింగ్ ద కోడ్ VAMSI10. అండ్ ఫైనల్లీ వన్ మోర్ బ్యాచ్ విచ్ ఇస్ స్పార్క్. సో ఇది గేట్ 2023కే, బట్ దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇది ఇంగ్లీష్ బ్యాచ్ అనమాట. అది బైలింగ్వల్ అంటే హిందీ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ బ్యాచ్. అగైన్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ VAMSI10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఈ యొక్క వీడియోలో వీల్ బి డిస్కసింగ్ సమ్ 6 క్వశ్చన్స్. సో అందులోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ వితౌట్ ఫంక్షన్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ ఈజ్ వెరీ సింపుల్, మీ అందరికి తెలిసే ఉంటుంది. లెట్స్ సే వీ వాంట్ టు ఫైండ్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 3 factorial is very simple. It is 3 into 2 into 1. What about 5 factorial? 5 into 4 into 3 into 2 into 1. n factorial ఏమవుతుంది? n into n minus 1 into n minus 2 into and so on until into 1. సో బేసిక్గా దీంట్లో మీరు చూస్తే చాలా ఈజీగా మీకు ఏం కనబడుతుంది? ఇట్ ఈస్ జస్ట్ n into n minus 1 into n minus 2 into and so on into 2 into 1 కదా. సో ఒక రిపిటేషన్ ఉంది. సో ఏమవుతుంది? ప్రతిసారి ఆ యొక్క నెంబర్ నుంచి వెనక్కి వెళ్తున్నాం, ఎక్కడ దాకా? 1 దాకా. సో దీంట్లో మనం చాలా కంఫర్టబుల్గా లూప్ అప్లై చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ రైటింగ్ ప్రోగ్రామ్. #include stdio.h, then exactly void main main, and then we have, సో ఏం చేద్దాం అంటే బేసిక్గా ఒక i వేరియబుల్ ఫర్ ఇటరేషన్ ఇన్ ద లూప్, దెన్ n అనే నంబర్ అండ్ ఆన్సర్ ఫ్యాక్టోరియల్లో పెడదాం. ఓకే, వాట్ వీ కెన్ డూ ఇస్ printf మేబీ enter నంబర్ అని చెప్పి అడుగుదాం, \n టు మేక్ ఇట్ లుక్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ లైన్. తర్వాత scanf వాడి బేసిక్గా ఇంట్ కాబట్టి ఏం చేస్తాం? ఎస్ %d అండ్ &n. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ i ఈక్వల్ టు n, i greater than or equal to 1, i మైనస్ మైనస్. అండ్ ఈ i వాల్యూ ఏమవుతుంది? బేసిక్గా i వాల్యూ n నుంచి 1 దాకా డిక్రీజ్ అవుతుంది. సో n -1 n -2 అండ్ సో ఆన్ 1 దాకా. మనం ఏం చేయాలి? బేసిక్గా వీటిని అన్నిటిని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసినప్పుడు ఇనీషియల్ వాల్యూ ఎంత ఉండాలి? నేను ఫ్యాక్టోరియల్ ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టాను అనుకోండి, 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బీ 0 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ 0 వస్తుంది. బట్ బేసిక్గా ఏం మల్టిప్లై చేస్తే దాంతో అది ఈక్వివలెంట్ అవ్వాలి అనుకుంటే ఆబ్వియస్లీ 1తోనే చేయాలి కదా. సో వీల్ కీప్ ఇట్ యాస్ 1 అండ్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్
ఇంటూ I అని చెప్పి పెడదాం. ఓకే, అండ్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఫైనల్లీ వీ కెన్ ప్రింట్ ఇట్ ఆబ్వియస్లీ. సో printf the factorial is %d and ఇదేమో factorial. ఓకే, ఆబ్వియస్లీ \n will make it look good. సేవ్ చేద్దాం అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. లెట్స్ సీ వాట్స్ ద అవుట్పుట్. సో బేసిక్గా ఫస్ట్ టైం కంపైల్ చేసినప్పుడు ఇట్ టేక్స్ టైం, బట్ యా లెట్స్ వెయిట్ ఫర్ సమ్ 5 seconds. సో ఇట్ ఈస్ కంపైల్డ్, 0 warnings, 0 error. Let's try with 2. 2 is 2, correct. So then we'll try with maybe 3. 3 came ravali, yes, 6 ravali, 6, it is correct. Let's try with 5. 120 is correct. So our program is working great. నెక్స్ట్ ఏంటి అంటే వెరీ సింపుల్. యాక్చువల్గా ఒక నంబర్ యొక్క స్క్వేర్ని కనుక్కోవాలంతే. దీంట్లో పెద్ద లూపింగ్ కూడా అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ లెట్స్ కాపీ ద కోడ్. బేసిక్గా ఇట్ విల్ హెల్ప్ అస్ టు సేవ్ టైం. కాపీ చేద్దాం, ఇక్కడికి వెళ్దాం, వెళ్ళి ఇక్కడ కిందకి వచ్చేద్దాం అండ్ విల్ నాట్ రిక్వైర్ ఆల్ దిస్. సో అక్కర్లేదు అండ్ మేబీ ఆన్సర్ ఆర్ స్క్వేర్ అని చెప్పి ఒకటి పెడదాం. అదిగో అక్కర్లేదు, బట్ ఫైన్. ఎంటర్ అ నంబర్, ఇదంతా ఓకే. అండ్ వాట్ వీ కెన్ డూ ఇస్ sq is equal to n star n. ఓకే, అండ్ ఇది the square is %d sq. చాలా 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 సింపుల్, ఏం లేదు దీంట్లో. సేవ్ ఇట్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో యా లెట్స్ ఎంటర్ 525. ఆబ్వియస్లీ దీంట్లో పెద్ద కష్టం ఏమీ లేదు. 121 కరెక్ట్, నైస్. సో నెక్స్ట్ పవర్ అనమాట. బేసిక్గా దీంట్లో ఏంటంటే నెక్స్ట్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా చేస్తాం, 2 కాబట్టి, స్క్వేర్ అంటే 2 కాబట్టి. ఈసారి ఇట్ హ్యాస్ టు బి లైక్ ఇస్తే నేను x = 2 ఇచ్చాను, y = 3 ఇచ్చాను అనుకుంటే x to the power y, సో 2 to the power 3. సో ఇట్ షుడ్ బి 2 into 2 into 2 ఆ విధంగా. సో ఇట్ విల్ బి సిమిలర్ టు వాట్ వీ హ్యావ్ డన్. సో ఇది కాపీ చేద్దాం. బేసిక్గా ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇన్పుట్ తీసుకోవాలి, x and y. ఓకే, సో ఏం చేద్దామంటే లెట్స్ చేంజ్ దిస్ x, y. ఆబ్వియస్లీ i కూడా కావాలి, i కూడా పెడదాం. అండ్ ఇది ఫ్యాక్టోరియల్, మేబీ నాట్ ఆన్సర్ అని పెడదాం. ఆన్సర్ ఈక్వల్ టు 1. సో ఎందుకని చెప్తాను. ఎంటర్ అ నంబర్, ఇది 2 సార్లు కాపీ చేద్దాం. ఐ టెల్ యూ వై. జస్ట్ గివ్ మీ అ మినిట్. Ctrl+Z, Ctrl+V. ఓకే, సో ఎంటర్ ఆ నంబర్ బదులు ఎంటర్ బేస్ అని అడుగుదాం. బేస్ అనేది ఏంటి, x కదా, సో xలో పెడదాం. నెక్స్ట్ ఎంటర్ పవర్, సో బేస్ టు ద పవర్ వాట్ అని చెప్పి. ఓకే, దీనికేమో వైలో పెడదాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్ని వై సార్లు మల్టిప్లై చేయాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, ఫర్ i = 0, i less than y, i less than y, i plus plus, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇట్ విల్ బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది, దిస్ లూప్ విల్ రన్ ఫర్ y టైమ్స్. సో y టైమ్స్ రన్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, y టైమ్స్ దాన్ని మల్టిప్లై చేయాలి. ఎవరిని, ఆ నంబర్ని దాంతోనే. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ స్టార్ వాట్, ఆబ్వియస్లీ x. ఓకే, నౌ ద పవర్ ఈజ్ %d అండ్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్. సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ రన్. చాలా సింపుల్ ఇది కూడా, అంటే మరీ సింపుల్ కాదు, బట్ యా ఇట్స్ ఓకే. సో ఎంటర్ బేస్, బేస్ మేబీ 2, పవర్ 3, 8 రావాలి. వెరీ గుడ్. సో మేబీ అగైన్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఈసారి బేస్ మళ్ళీ 2 ఇద్దాం, పవర్ 10 ఇద్దాం. సో 2 power 10 ఈజ్ 1024 ఐ గెస్. యా, సో లెట్స్ చెక్. యా, సో వీఆర్ గెటింగ్ ఇట్. కూల్.
నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో బేసిక్గా ఒక నెంబర్ ఇస్తే దాని యొక్క టేబుల్ ప్రింట్ చేయాలి. ఇది అగైన్ సింప్లే, దీన్ని కాపీ చేద్దాం కోడ్ని. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఐ కావాలా అంటే కావాలి, అండ్ ఫ్యాక్టోరియల్ అక్కర్లేదు. సో ఎంటర్ నంబర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 దాకా చేయాలి, ఐ ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ బేసిక్గా ప్రింట్ స్టేట్మెంట్ లోపలే పెట్టేయాలి. బేసిక్గా వీ నాట్, బికాస్ వీ వాంట్ టు ప్రింట్ ఇట్ కదా టేబుల్ని. ఇది తీసేద్దాం అండ్ దీన్ని కంట్రోల్ ఎక్స్, మేబీ కంట్రోల్ ఎక్స్ టు కట్, ట్యాబ్ స్పేస్ ఇచ్చి పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ వెరీ సింపుల్, ఇక్కడ ఏం చేయాలంటే %d స్టార్ ఆర్ ఎక్స్ పెడదాం, ఎందుకంటే దట్స్ వాట్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ కదా. ఎక్స్ %d ఈజ్ ఈక్వల్ టు %d. ఓకే, I'll tell you what's happening here. So first percentage will be what number అని చెప్పి, so it will be n comma I comma n star I, అంతే. బికాస్ n అంటే నంబర్, సో 2 వేస్తే 2 into 1 ఈక్వల్ టు 2 into 2 ఈక్వల్ టు 4, ఆ విధంగా సింపుల్. ఇది కూడా I hope you are enjoying, and yeah, it's fun. Maybe 8 table, 8 ones are 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80. Great. Next, sum of n natural numbers. Okay, so question meaning ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను n is equal to 3 ఇస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, బేసిక్గా ఫస్ట్ 3 natural numbers ఏంటి, 1, 2, 3. సో 1 + 2 + 3 షుడ్ బి మై ఆన్సర్. n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 1 + 2 + 3 + 4, అదనమాట మీనింగ్. ఓకే, వెయిట్, సో దిస్ షుడ్ బి మై ఆన్సర్. ఓకే, సో యా, మళ్ళీ ఈ కోడ్ని కాపీ చేద్దాం, దీంట్లో చేంజెస్ చేద్దాం, ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈజియర్. సో మనకి ఏమేం కావాలి, ఇక్కడ n కావాలి. సో యా, n ఒకటి చాలు, ఆన్సర్ కూడా కావాలి కదా, సో ఎడిషన్కి. సో సమ్ అని ఒక వేరియబుల్ పెడదాం. సమ్ షుడ్ బి ఈక్వల్ టు 0, బికాస్ ఇందాక మల్టిప్లికేషన్ కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ మారదు, 1తో. ఇప్పుడు దేంతో యాడ్ చేస్తే ఆన్సర్ మారదు, 0తో, కాబట్టి 0. ఎంటర్ నంబర్. ఓకే, నా ఇప్పుడు ఇట్ షుడ్ బి లైక్ 0 నుంచి n టైమ్స్ కదా. సో n టైమ్స్కి వెరీ సింపుల్ యూ క్యాన్ డూ ఇట్ దిస్ వే, అండ్ ఐ ప్లస్ ప్లస్. సో బేసిక్గా ఈ లూప్ i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దెన్ n అంటే n టైమ్స్ రన్ అవుతుంది. కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాట్. ఓకే, లెట్స్ డూ సంథింగ్, బికాజ్ ఇది 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బెటర్, బికాజ్ మనకు కూడా కావాల్సిన 1 నుంచి కాబట్టి. నా అగైన్ ఇట్ మేక్స్ ద సేమ్ థింగ్, ప్లస్ ఐ అంతే. ఓకే, అండ్ ఇక్కడ ఫ్యాక్టరియల్ కాదు, సమ్ అని పెడదాం. సమ్ ఈజ్ వాట్, సమ్మే కదా. సమ్, సేవ్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్, కంపైల్ అండ్ రన్. మేబీ లెట్స్ ట్రై విత్ 3. 3కి ఆన్సర్ ఎంత రావాలి, 6 రావాలి. 1 + 2, 6 రావాలి. సో 3, 6, ఇట్స్ వర్కింగ్. సో లెట్స్ ట్రై విత్ సంథింగ్. సో 4 అయితే 6 + 4 10 రావాలి. సో ఇస్ ఇట్ వర్కింగ్? 4, 10, యా. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మేబీ ఫస్ట్ 1000 numbers, మీరు క్వశ్చన్ చేస్తే కష్టం, బట్ కంప్యూటర్ కదా మీకోసం చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఈస్ ద వాల్యూ. నైస్, బాగుంది, ఫ్యాన్సీ నెంబర్ 500 500. ఓకే, నైస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిబొనాకీ. సో ద ఫైనల్ వన్ ఫర్ టుడేస్ వీడియో. సో ఫిబొనాకీ అంటే ఒక సిరీస్ అనమాట. ఎలా అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్, ఓకే, 1 1 అని స్టార్ట్ అవుద్ది. 1 1 అని స్టార్ట్ అయ్యాక ప్రీవియస్ 2 numbers యొక్క సమ్ అనమాట అది. సో 1 + 1 ఎంత, 2. ఇప్పుడు ప్రీవియస్ 2 ఏంటి, 2 and 1. సో 2 + 1 ఎంత, 3. ఇప్పుడు ప్రీవియస్ 2 ఏంటి, 3 and 2. సో 3 + 2 ఈజ్ 5. ఇప్పుడు ప్రీవియస్ 2 ఏంటి, 5, 3. సో 5 + 3 ఈజ్ 8. ఈ విధంగా కంటిన్యూ అయ్యే ఒక సిరీస్ని ఫిబొనాకీ సిరీస్ అంటాం. ఓకే, సో వీ హ్యావ్ టు జనరేట్ దట్ అనమాట. ఓకే, సో Ctrl+C కాపీ చేద్దాం. ఇక్కడ మళ్ళీ Ctrl+V. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఏం చేద్దాం, n అడుగుదాం. ఓకే, ఫ్యాక్టోరియల్ అవసరమా? సో లెట్స్ సీ, ఫస్ట్ n అడుగుదాం. n అడిగితే ఏమొస్తుంది,
ఇప్పుడు ఎన్ని నెంబర్స్ కావాలని వస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి మనకి, లైక్ 1 2 3 4 అడిగితే మనకి 1 1 2 3 ప్రింట్ అవ్వాలి ఆ విధంగా. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చేద్దామంటే దిస్ లూప్ హ్యాస్ టు రన్ ఫ్రమ్ I ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎన్నిసార్లు రన్ అవ్వాలి ఇది, ఎన్నిసార్లు రన్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు రన్ ఫర్ హౌ మెనీ టైమ్స్, n-2 టైమ్సా, అంతే కదా. బికాస్ ఫస్ట్ రెండు ఆబ్వియస్లీ ఎలాగా మనకి ఇప్పుడు 4 ఇచ్చారనుకోండి 2 టైమ్స్ రన్ అవ్వాలి. బికాస్ ఫస్ట్ రెండు ఎలాగా 1 1 కదా, దాంట్లో చేంజ్ కూడా ఉండదు కాబట్టి యా. సో ఇఫ్ మేబీ ఇఫ్ కూడా అక్కర్లేదు, ఫస్ట్ 2 సార్లు ప్రింట్ చేసేయండి 1ని. ఓకే 1ని ప్రింట్ చేస్తే ఆబ్వియస్లీ ద కన్స్టెంట్ ఈస్ దట్ మేబీ మీరు చేయొచ్చు. నేను ఇప్పుడు రాసే కోడ్లో n షుడ్ బి గ్రేటర్ దెన్ 2. ఓకే n 2 కంటే తక్కువ ఉంటే చేయొచ్చు. ఒక ఇఫ్ ఎల్స్ పెట్టండి అంతే, ఇట్ విల్ బి డన్. బట్ యా లెట్స్ ఫర్ నౌ డూ ఇట్ ఫర్ n గ్రేటర్ దెన్ 2. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టీచ్ ఆల్సో. ఐ మీన్ ఎలా చేస్తారు, ఐ మీన్ అది కష్టం కాదు, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. 1 1 అండ్ స్పేస్ ఇచ్చాం. ఓకే నా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేద్దామంటే 2 నెంబర్స్ కదా, ఆ 2 నెంబర్స్ని కూడా తీసుకుందాం. లైక్ వాట్ విల్ డూ ఇస్ లైక్ ఫస్ట్కి F1, సెకండ్కి 1. సో ఫస్ట్ సెకండ్ ప్రస్తుతానికి 1. సో ఇక్కడ ఏమవుద్ది అంటే ప్రతిసారి ఏమవ్వాలంటే సారీ, ఫస్ట్ హ్యాస్ టు బికమ్ బేసిక్గా సెకండ్, ఫస్ట్ హ్యాస్ టు బికమ్ సెకండ్. ఓకే అండ్ సెకండ్ హ్యాస్ టు బికమ్ వాట్, ఆమె కరెక్ట్. సో ఇక్కడ ఏం జరగాలి 1 1, ఇక్కడ 2 3. ఓకే 2 3 తర్వాత 5. నైస్. సో ఇక్కడ 1 1 కాబట్టి 1 1 ఉంది ప్రస్తుతానికి. సో Fలో 1 ఉంది, Sలో 1 ఉంది. నెక్స్ట్ ఏమవ్వాలి, సో దిస్ విల్ బికమ్ ద ఫస్ట్. 1 ఫస్ట్ అవుద్ది, సో సెకండ్ ఫస్ట్ అయింది. ఓకే అండ్ ఇందాకటి టెంప్, సో యా వెయిట్, సో int temp has to be first. ఓకే ఇప్పుడు దిస్ విల్ బి temp ప్లస్ సెకండ్, బికాస్ ఆల్రెడీ ఫస్ట్ మార్చేసాం కదా అందువల్ల. ఓకే అండ్ ఎవ్రీ టైం మీరు ఏం చేయాలి, ఈ సెకండ్ని ప్రింట్ చేయాలి అంతే. లెట్స్ చెక్, ఎక్కడైనా ఇష్యూ ఉందేమో తెలిసిపోద్ది రన్ చేస్తున్నప్పుడు. ప్రస్తుతానికి ఐ థింక్ దిస్ ఈజ్ అ కరెక్ట్ లాజిక్, బట్ లెట్స్ సీ. Obviously programming is all about trying and figuring out things. So yeah, ఇక్కడ %d ఒకటి సరిపోద్ది అండ్ స్పేస్ ఇద్దాం. స్పేస్, సేవ్ దిస్ అండ్ రన్ చేద్దాం. ఐ షో యూ. 4 అనుకుంటున్నాం కాబట్టి 4 ట్రై చేద్దాం. 4 లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. 1 1 2 3. సో ఇట్స్ వర్కింగ్ ఫుల్. ఓకే మేబీ లెట్స్ ట్రై ఫర్ సమ్ ఆఫ్ ద బిగ్ నెంబర్. కంపైల్ అండ్ రన్. సో 6 ఇద్దాం. 6. సో 1 1 2 3 5 8. సో ఇట్స్ వర్కింగ్ అనమాట, కరెక్ట్. సో ప్రస్తుతానికి n గ్రేటర్ దాన్ ఎంత, n గ్రేటర్ దాన్ 2 అయితేనే పనిచేస్తుంది. ఓకే బట్ లెట్స్ సే ఆ ఒక్క కేసు ఎందుకు వదిలేయాలి, ఇది ఎల్స్ లోపలికి వస్తుంది అనమాట. ఇదంతా చెప్తానండి. దిస్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ఎల్స్. ఎల్స్ ఏంటన్నా అంటే చెప్తాను. ఓకే నౌ ఇఫ్ వెళ్దాం. ఇఫ్ వాట్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే దెన్ బేసిక్గా ఒక్కసారి ప్రింట్ చేయాలి. ఓకే Ctrl+C Ctrl+V, అప్పుడు కేవలం ఒకసారి ప్రింట్ చేస్తారు అయిపోద్ది. 2 అయితే 2 సార్లు ప్రింట్ చేస్తారు. ఎల్స్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2 సార్లు ప్రింట్ చేస్తారు, అయిపోయింది. సేవ్ అంతే, ఇంతకుమించి ఏం లేదు చేంజ్. ఇట్ విల్ వర్క్ ఫర్ ఎనీ n. ఓకే 1 ఇవ్వండి, 1 గ్రేట్. 2 ఇద్దామా, 2 గ్రేట్. Let's try 3 great. So it's working. Okay so this is a perfectly working code for Fibonacci. Okay so yeah మనం పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాం.
లెట్స్ అగైన్ మేబీ ప్రాబ్లీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ పార్ట్ 3 కూడా వస్తుంది. పార్ట్ 3లో అగైన్ ఫ్యూ క్వశ్చన్స్ విల్ డిస్కస్. బట్ మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా? సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.